ఈశావాస్య శృతి కూడా చెప్తుంది. స్థితప్రజ్ఞ లక్షణ స్మృతేశ్చ. భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాన్ని కూడా చెప్పవని. ఎందుకంటే విహాయ కామాన్ ఈశ్వరాన్ పుమాన్ ఈశ్వరో నిర్మహంకార అని మొత్తం 18 శ్లోకాలలో భగవంతుడు భగవద్గీతలో స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు కూడా చెప్పారు. స్థితే చ క్షేత్రజ్ఞ పరమాత్మైకత్వ విషయే సమ్యక్ దర్శనే క్షేత్రజ్ఞ పరమాత్మేతి నామాత్ర భేదాతో. స్థితి ఏంటిది అంటే క్షేత్రజ్ఞం చాపిమాం విద్దు సర్వక్షేత్రేషు భారత అన్నాడు. ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ ఏకత్వ విషయం. క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఇవి రెండు కూడా సమ్యక్ దర్శనే క్షేత్రజ్ఞ పరమాత్మేతి. సంపూర్ణమైన సమీచీనమైన దృష్టి కలిగిన తర్వాత క్షేత్రజ్ఞుడే పరమాత్మ, పరమాత్మే క్షేత్రజ్ఞుడు అనే విషయం కూడా బోధపడుతుంది. భేదం ఏంటిది? నామాత్ర భేదాతో. నామాత్ర భేదే కానీ వాస్తవిక భేదం కాదు. వాస్తవిక భేదము ఎందుకు కాదు అంటే ఘటాకాశం మఠాకాశము నామాత్ర భేదము ఆ ఆవరణ నందువల్ల ఎట్లయితే కలుగుతుందో ఆ ఆవరణ పోగానే ఏమవుతుంది? ఘటాకాశం మఠాకాశము ఒకటే అవుతుంది. కాబట్టి అక్కడ భేదం ఏంటిది? నామాత్ర కానీ వాస్తవికమా? ఇక్కడ కూడా క్షేత్రం అనేది ఒకటి ఉంది కాబట్టి క్షేత్రంలో ఉండే తత్వమును పరమాత్మ యొక్క నామాత్ర భేదం కానీ వాస్తవిక భేదము. క్షేత్రజ్ఞోయం పరమాత్మను భిన్న పరమాత్మాయం క్షేత్రజ్ఞాది భిన్న ఇత్యేవం జాతీయక ఆత్మభేద విషయో నిర్బంధో నిరర్ధక. ఈ క్షేత్రజ్ఞుడు వేరు పరమాత్మ వేరు అని ఈ రకంగా చేసే నిర్బంధం ఏదైతే ఉందో నిరర్ధకమే కానీ అనే వాళ్ళకు ఎప్పుడు కూడా సార్థకం కాదు అంటే అర్థమేమి వాళ్ళకి ఏం ప్రయోజనం ఏంది లేదు. ఎందుకంటే ఆ విధంగా చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటిది? అది అందరూ అనుకుంటూనే ఉన్నారు, క్షేత్రజ్ఞుడు వేరే పరమాత్మ వేరే, పరమాత్మ వేరే క్షేత్రజ్ఞుడు వేరే అని. ఈ భిన్న దృష్టి ఏదైతే ఉందో ఇత్యేవం జాతిక ఆత్మభేద విషయ నిర్బంధ నిరర్ధక. ఆత్మకు పరమాత్మకు లేదు జీవాత్మకు పరమాత్మకు భేదము అని ఈ నిర్బంధం ఏంటంటే నిర్బంధం అంటే ఏంటిది? పట్టుదల, మూర్ఖత్వం చేసి పట్టుదల చేస్తారు కదా, అదంతా నిరర్ధకమైందే కానీ సార్థకము కాదు. ఏకో హ్యయమాత్మ నామమాత్ర భేదేన బౌద్ధ అభిధీయతే ఇది. ఒకటే ఆత్మ కేవలం నామమాత్ర భేదం చేతనే రకరకాలుగా చెప్పబడుతుంది. నామమాత్ర భేదం ఏంటిది? ఉపాధి భేదమే నామమాత్ర భేదము. నామం రూపము అవి రెండుని భేదం ఉంది, అది రెండు లేకపోతే భేదం అనేది లేదు. ఇది నహి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం. ఇది హృదయ గుహందున్న ఆ తత్వం ఎటువంటిది? సత్యము, జ్ఞానము, అనంతము. అది సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము, అనంత స్వరూపము. అది బ్రహ్మ అంటే వ్యాపక స్వరూపము. యో వేద నిహితం గుహాయాం. ఈ గుహయందు నిహితమై ఉన్నదాన్ని ఎవరైతే తెలుసుకుంటారో తత్స్వరూపం. ఏ గృహము? హృదయ గృహమందు ఉన్న ఆ తత్వాన్ని, ఇలాంటి తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తత్స్వరూపం అవుతుంది. ఇది కాంచిదైవేకాం గుహాం అధికృత్య. ఇప్పుడు ఇక్కడ కాంచిదంటే ఒక చిన్న గుహను గురించి చెప్పారు కదా. గుహ ఏంటి? పరిచ్ఛిన్నమా వ్యాపకమా? పరిచ్ఛిన్నము. ఆ కొంచెము దాన్ని తీసుకొని భేదాన్ని తీసుకొని చెప్పినందువల్ల వాడు వేరే అవుతాడా? కాదు. నిహితం గుహాయం అంటే ఆ గుహను తీసుకొని చెప్పినందువల్ల ఊరికే సాధకుడైన వాడికి బోధ కొరకు చెప్పబడింది తప్ప వాస్తవిక భేదం అక్కడ చెప్పలేదు. కాంచిదైవ ఏకాం గుహాం అధికృత్య ఏతదుక్తం. ఈ చిన్న దేన్ని భేదాన్ని తీసుకునే అది భేదం అన్నారు కానీ వాస్తవిక భేదము లేదు. నచ బ్రహ్మణో అన్యో గుహాయాం నిహితో అస్తి తత్సృష్టా తదేవాన్ని ప్రవేశతు. బ్రహ్మ కంటే భిన్నమైన గుహలో వేరే ఉన్నాడా? ఎందుకంటే దాన్ని సృష్టి చేసి దానినే ప్రవేశించా అన్నాడు. ఇప్పుడు ఇల్లు కట్టుకుని ఇంట్లో గృహ ప్రవేశం చేశారంటే కట్టినవాడు వేరే ఉన్న ప్రవేశించిన వాడు వేరే అవుతాడా? తత్సృష్టా తదేవాన్ని ప్రవేశతు. దాన్ని సృష్టి చేశాడు, దానిలోనే ఇల్లు కట్టుకున్నవాడు ఇంట్లో ప్రవేశించిన వాడు ఒక్కడే ఎట్లా అవుతాడో అట్లా సృష్టి చేసిన వాడు అందులో ప్రవేశించిన వాడు ఒక్కడే అన్నప్పుడు ఆ గుహలో ఉన్నవాడు కూడా ఎవడు? వాడే వీడే అందు తత్సృష్టా తదేవాన ప్రావిశతి స్రష్టురేవే ప్రవేశ శ్రవణాత్. ఎవరైతే సృష్టి చేశాడో వారే. సృష్టి చేసిన వాడు ఒకడు ప్రవేశించిన వాడైతే వారు ఎవరు? అయితే నువ్వు అనవచ్చు సృష్టి చేసిన వాడు బయలుదారు, ప్రవేశించిన వాడు యజమాని అంటే అక్కడ అది వేరు సంగతి. వాడు కడితే కట్టొచ్చు కాక అది వేరు సంగతి. కానీ కట్టించిన వాడు ఎవరు? అతనే కదా. ప్రవేశించింది అతనే కట్టాడు. అతను ఇల్లు కట్టాడంటారా కట్టించుకున్నాడంటారా? పలానా వాళ్ళు ఇల్లు కట్టారండి ప్రవేశిస్తున్నారు అంటారా? లేదు బేల్దారి ఇల్లు కట్టారు వీళ్ళు ప్రవేశిస్తున్నారు. లోకంలో ఎట్లా ఉంటుంది? బేల్దారి ఇల్లు కట్టారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారండి ప్రవేశించారండి అంటారు.
అట్లాగే ఈ సమస్త జగత్తును సృష్టించాడు, సృష్టిలో ప్రవేశించాడు అంటే ఎవరైతే సృష్టి చేశారో అతనే ప్రవేశించారా, వేరే వాళ్ళు ప్రవేశించారా? స్రష్టోరేవ ప్రవేశ శ్రవణాతు, ఎవరైతే సృష్టి చేశారో వాళ్ళే ప్రవేశించారు. ఏత నిర్బంధం కుర్వంతితే వేదాంతార్థం బాధమాన, ఎవరైతే ఆత్మ వేరే జీవాత్మ వేరే అని నిర్బంధం చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేదాంతాల యొక్క అర్థాన్ని ఏం చేస్తున్నారంటే బాధమాన, వాళ్ళు బాధిస్తున్నారు. వేదాంత వాక్యాలను అర్థం చేసుకోలేని కారణం చేత హఠం చేత ఏం చేస్తున్నారు అంటే వేరే అర్థాన్ని తీసుకొని శ్రేయోద్వారం సమ్యక్ దర్శనమేవో బాధంతే, వాళ్ళకు మోక్ష మార్గాన్ని శ్రేయ మార్గాన్ని వాళ్ళు ఎవరికి వాళ్ళు బాధించుకుంటున్నారు. కానీ పక్క వాళ్ళకి ఏమవుతుంది, నువ్వు మూర్ఖత్వం చేతి ఇది వేరే అది అంటే అనుకో, నీకే నష్టం, కానీ మాకేమైనా నష్టం ఉందా? వాళ్ళ ద్వారాన్ని వాళ్ళే మూసిపెట్టుకుంటున్నారు. పక్క వాళ్ళ ద్వారాన్ని మూసిపెట్టడానికి అవకాశము, ఎవరు హఠం పడతారో వాళ్ళు వాళ్ళ యొక్క ద్వారాన్ని మూసుకుంటున్నారు. ఏం ద్వారం? శ్రేయ మార్గం. శ్రేయ మార్గానికి సంబంధించిన ద్వారాన్ని వాళ్ళే మూసుకుంటున్నారు. సమ్యక్ దర్శనమేమో, సమ్యక్ దర్శనం అంటే ఏంటిది? పరిచ్ఛిన్న దర్శనమేమో అసమ్యక్ దర్శనము, పరమాత్మ దర్శనమేమో సమ్యక్ దర్శనము. దాన్నే విశాల దృష్టి అన్నారు, దాన్నే దివ్య దృష్టి అన్నారు. ఆ దివ్య దృష్టిని వాళ్ళే మూసిపెట్టుకుంటున్నారు. ఏదో అంటారు, లక్ష్మి వస్తే తలుపులు మూసుకున్నారని ఏదో సామెతను చూడండి. లక్ష్మి వస్తే తలుపు ఏదో అడ్డం పెట్టారంటారు కదా, లక్ష్మి వస్తూ ఉంటే మోకాలు అడ్డం పెట్టారంటారు కదా, రాకుండా ఉండేదాని కొరకు. మోకాలు అడ్డం పెడితే ఎవరికి నష్టము? పెట్టిన వారికి నష్టమా, పక్క వారికి నష్టమా? అట్లాగే జీవుడు వేరు భగవంతుడు వేరు అని వేదాంత వాక్యాలను నిర్బంధం చేసి హఠం చేత పెట్టుకుంటే ఎవరికి వాళ్ళు మోకాలు అడ్డం పెట్టుకున్నారు, పక్క వారికి ఏం కాదు కదా. అందువల్ల కృతకం అనిత్యంచ మోక్షం కల్పయంతి. అప్పుడేమవుతుందంటే అది కృతకం అంటే అది ఉత్పన్నమయ్యేది, అనిత్యమైంది అని కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళ యొక్క న్యాయేనచన సంగచ్చది, అది వాస్తవికంగా వేదాంతార్థానికి సమన్వయమయ్యేది కాదు అనే విషయాన్ని ఈ విధంగా మనకు గుర్తు చేసి ఈ యొక్క అధికరణాన్ని సమాప్తి చేశారు. తర్వాత విషయం ఏంటంటే ఈ యొక్క సృష్టికంతా కూడా చేశారన్నారు కదా, ప్రకృతి అంటే ఉపాదాన కారణం ఏంటిది అనేదాన్ని ఇప్పుడు విచారణ చేయవలసి ఉంటుంది. సృష్టి చేసింది పరమాత్మ కదా, దాన్ని సృష్టి చేసి దాన్ని యందు ప్రవేశించాడు. ఇప్పుడు ఒక వస్తువు తయారైతే ఉపాదాన కారణం వేరుగా ఉంటుంది, నిమిత్త కారణము వేరుగా ఉంటుంది. ఉపాదాన కారణం మెటీరియలు, నిమిత్త కారణమేమో చేసేవాడు. అందువల్ల ఈ సృష్టికి మరి పరమాత్మ ఉపాదాన కారణమా నిమిత్త కారణమా అనేది ఇప్పుడు తేల్చబోతున్నాడు. ఆ విషయాన్ని రేపు విందాం. హరి ఓం తత్సత్. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాక్యాన్వయాధికరణంలో సమస్త వాక్యాలు పరమాత్మ యందే సృష్టిని గురించి సమన్వయం అవుతాయి, కానీ ప్రకృతికి సంబంధించి కావు అనేదాన్ని వారి అభిప్రాయం చెప్పి మిగతా ఋషుల యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పారు. ఇప్పుడు ప్రకృతి అధికరణంలో ప్రవేశిస్తున్నాం. ప్రకృతిష్ట ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్. ప్రకృతి అంటే కారణం, ప్రకృతి అంటే కారణము. ప్రతిజ్ఞ చేసినందువల్ల దృష్టాంతం కూడా ఉన్నందువల్ల పరమాత్మే అవుతాడు, కానీ మిగతా అయ్యేదానికి వీల్లేదు అనేది సూత్రం యొక్క సామాన్యమైన అర్థం. యదా అభ్యుదయ హేతుత్వా ధర్మో జిజ్ఞాస్యం. అభ్యుదయానికి కారణం, అభ్యుదయం అంటే స్వర్గాది భోగాలకు కారణం ఏంటిది? ధర్మం. దాని జిజ్ఞాసం అంటే తెలుసుకునేదానికి కోరాలి అని. అధాతో ధర్మ జిజ్ఞాస. అక్కడ కూడా అధాతో ధర్మ జిజ్ఞాస అంటే ధర్మం అంటే ఏంటో జిజ్ఞాస చెయ్యాలి అని. ఇక్కడేమో అధాతో బ్రహ్మ జిజ్ఞాస, అక్కడ అధాతో ధర్మ జిజ్ఞాస అంటే ధర్మముని ఎందుకు? అభ్యుదయతో. దానికి హేతు అంటే కారణం, అంటే స్వర్గాది భోగాలకు కారణం, ఇహ భోగాలకు కూడా కారణం. ధర్మం ఏంటిది? ఇహ భోగానికి కారణమే, స్వర్గాది భోగాలకు కారణమే, మోక్షం కారణం కాదు. ఇహపర భోగాలకు కారణమే, కానీ ధర్మము మోక్షానికి కారణము
ఏవం నిశ్రేయస హేతుత్వాద్ బ్రహ్మ జిజ్ఞాసితం. నిశ్రేయసం అంటే జనమన ప్రవారూపమైన మోక్షం లేదా అవిద్య రూపమైన బంధం నుంచి విడబడడానికి కారణభూతమైంది బ్రహ్మజ్ఞానం. అక్కడ భోగానికి హేతువు ధర్మజ్ఞానము, ధర్మాచరణ. ఇక్కడ నిశ్రేయసానికి హేతువు బ్రహ్మజ్ఞానం. అందుకొరకు అది కావాలనుకున్న వాళ్ళు దాన్ని జిజ్ఞాస చేస్తారు, ఇది కావాలనుకున్న వాళ్ళు దీన్ని జిజ్ఞాస చేస్తారు అని ఈ విధంగా ఉక్తం చెప్పబడింది. పూర్వంలోనే ఇవి రెండు కూడా చెప్పబడినాయి. ధర్మము ఇలాంటిది, బ్రహ్మము ఇలాంటిది, ధర్మజ్ఞానము ఇలాంటిది, బ్రహ్మజ్ఞానము ఇలాంటిది అని ఇంతవరకే నిర్ణయం చేసి చెప్పబడింది. బ్రహ్మచ జన్మాద్యస్యత. బ్రహ్మ అంటే ఏంటిది? ఎక్కడి నుంచి అయితే, దేని నుంచి అయితే సమస్త జగత్తు మరి పుడుతుందో, పెరుగుతుందో, లయిస్తుందో అది అని. ఇది లక్షితం. తచ్చ లక్షణం ఘటరుచకాదీనాం ముత్సువర్ణాదివత్ ప్రకృతిత్వే కులాల సువర్ణకారాదివన్ నిమిత్తత్వే సమానమిత్యతో భవతి విమర్శ. ఒక వస్తువుకు, ఒక కార్యానికి రెండు కారణాలు కదా, ఒకటి ఉపాదాన కారణము, ఒక నిమిత్త కారణం. అట్లాగే ఇక్కడ దేని నుంచి అయితే సమస్త జగత్తు పుడుతుందో వగైరా వగైరా అన్నప్పుడు ఈ జగత్తుకంతా కూడా పరమాత్మ నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా? అదే చెప్తాం. ఘట రుచకాది. ఘటం అంటే కుండ, రుచకం అంటే ఆభరణాలు. ఘటానికి మృత్ అంటే మట్టి కారణమైనట్టు, రుచకం అంటే ఆభరణాలకు సువర్ణం కారణమైనట్టు, కులాల సువర్ణకారాదివన్ నిమిత్తత్వే. అదేం ఏంటిది? అవి రెండేమో ఉపాదాన కారణం. కుండకు నిమిత్త కారణం ఎవడు? కుమ్మరివాడు. తర్వాత నగలకు నిమిత్త కారణం ఎవడు? స్వర్ణకారుడు, బంగారు నగలు చేసేవాడు. ఇప్పుడు అక్కడ రెండు కారణాలు వేరైనాయి కదా. ఉపాదాన కారణం వేరైంది, నిమిత్త కారణం వేరైంది. అలాగే సమానమిత్యతో భవతి విమర్శ. అందువల్ల ఇక్కడ కూడా నిమిత్త కారణం వేరు, ఉపాదాన కారణం వేరు అని విమర్శ అంటే సందేహము వస్తుంది అని. కిమాత్మకం పునర్బ్రహ్మణ కారణత్వం స్యాత్ ఇది. ఈ రెండు కారణాల్లో బ్రహ్మ కారణం అన్నారు జగత్తుకి. జగత్తు కారణం అన్నప్పుడు నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా అని సందేహం వస్తుందా రాదా? ఆ సందేహాన్ని ఇప్పుడు నివృత్తి చెయ్యాలి. తత్ర నిమిత్త కారణమేవ తావత్ కేవలం స్యాదితి ప్రతిభాతి. బ్రహ్మం మాత్రం కేవలం నిమిత్త కారణమే కానీ ఉపాదానం కాదు అని తెలియవస్తుంది అని పూర్వపక్షి చేస్తూ ఉన్నాడు. ప్రపంచానికంతా కూడా కారణం అన్నారు, మేము ఒప్పుకుంటాము. అదే కార్యానికి రెండు కారణాలు ఉంటాయి, ఒక నిమిత్త కారణము, ఒకరు ఉపాదాన కారణము. మరి ఉపాదాన కారణం అయ్యేదానికి వీల్లేదు, బ్రహ్మము నిమిత్త కారణమే అవుతుంది అని తెలుస్తుంది. కస్మాత్ ఈక్షాపూర్వక కర్తృత్వ శవనాతో మొదలు చూశాడు, తర్వాత చేశాడు. ఈక్షాపూర్వక అంటే తదైక్షత లోకాన్న సృజత అని చూశాడు, తర్వాత చేశాడు. అంటే నిమిత్త కారణమా లేదు ఉపాదాన కారణమా? నిమిత్త కారణమే అవుతుంది కానీ ఉపాదాన కారణం అయ్యేదానికి వీల్లేదు. ఎట్లాగా స్వర్ణకారుడు అనుకున్నాడు, అనుకొని చేశాడు. అంటే స్వర్ణకారుడు ఏమయ్యాడు? ఉంగరం చేయాలనుకున్నాడు, ఉంగరాన్ని చేశాడు. కుండ చేయాలనుకున్నాడు, కుండను చేశాడు. నిమిత్త కారణం అయ్యారా లేదా? అట్లాగే ఈయన కూడా నేను ఒక్కడినిగా ఉన్నాను, అనేకం కావాలనుకున్నాడు, చేశాడు. దాని ప్రకారంగా ఈయన కూడా నిమిత్త కారణం అవుతాడా లేదా? రెండు ఆయన అవుతాడా? నీకెట్లా తెలుసు? ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఉపమానం. ఉపమానం కనిపిస్తుందా లేదా? అసలు అనుకున్నాడు, చేసేవాడు. అంటే స్వర్ణకారుడు కూడా అనుకున్నాడు, ఈరోజు ఉంగరం చేయాలి అనుకున్నాడు, చేశాడు. ఈరోజు మూకుడు చేయాలి అనుకున్నాడు, చేశాడు వాడు కుమ్మరోడు. అయితే ఇప్పుడు అతను ఆ రెండింటికి వాళ్ళు నిమిత్త కారణం అయ్యారా, ఉపాదాన కారణం అయ్యారా? ఉపాదాన కారణం మెట్టి అటు బంగారం అయింది, నిమిత్త కారణం వీళ్ళిద్దరు అయ్యారు. అట్లాగే ఈ లోకాన్ని సృష్టి చేయాలనుకున్నాడు, చేశాడు. అటువంటిప్పుడు ఏమవుతాడు? ఆయన నిమిత్త కారణం అవుతాడు. ఆయన ఎందుకు అవుతాడు? రెండు. ఒకటే నిమిత్త కారణమేవ తావత్ కేవలం స్యాదితి ప్రతిభాతి. కేవలం వాళ్ళు ఎట్లాగైతే నిమిత్త కారణమయ్యారో ఆయా కార్యానికి పరమాత్మ కూడా ఈ సృష్టికి నిమిత్త కారణం మాత్రమే అవుతాడు అని మనకు తెలియవస్తుంది అని పూర్వపక్షి అంటున్నాడు. కస్మాత్ ఈక్షాపూర్వక కర్తృత్వ శోనాతు. ఈక్షాపూర్వకమైన సృష్టి జరిగినందువల్ల మరి ఒక కేవలం నిమిత్త కారణమే అవుతాడని. ఈక్షాపూర్వకం హి బ్రహ్మణ కర్తృత్వం అవగమ్యతే స ఈక్షాంచక్రే స ప్రాణం అసృజిత. మొదలు చూశాడు, మొదలు అనుకున్నాడు,
అనుకునే దానిలో కర్తృత్వం ఆయనది. ఆ తర్వాత ఈక్షాంచక్రే చూశాడు, ఆయన కర్తృత్వము. ప్రాణం అసృజత, ప్రాణాన్ని సృష్టి చేశాడు, ఇది కర్తృత్వం కదా. ఎక్కడైతే కర్తృత్వం ఉంటుందో అక్కడ నిమిత్త కారణం మాత్రమే. ఉపాదాన కారణం ఏంటిదంటే కార్యాన్ని అనుసరించి ఉంటే ఉపాదాన కారణం అవుతుంది, కార్యానికంటే భిన్నంగా ఉంటే నిమిత్త కారణం అవుతుంది. మట్టి కొండను అనుసరించే ఉంది, విడిగా లేదు. కానీ కుమ్మరివాడు కొండకు విడిగా ఉన్నాడు. బంగారము నగను అనుసరించే ఉంది, అదే కంసాలి దానికి భిన్నంగా ఉన్నాడు. అట్టాగైనా సృష్టి చేశాడు అంటే, అనుకున్నాడు అంటే కర్త మాత్రం అయ్యాడు కాబట్టి నిమిత్త కారణం మాత్రమే అవుతుంది అని. దీక్షాపూర్వకం చ కర్తృత్వం నిమిత్త కారణేష్వేవ కులాదిషు దుష్టం అన్నాడు. కుమ్మరివాడు వగైరా దానిలలో ఈక్షాపూర్వక కర్తృత్వం, ఈక్ష చేసినందువల్ల, ఏది కోరుకున్నందువల్ల, చూసినందువల్ల వగైరా వగైరా ఈ యొక్క ప్రక్రియ చేత వాళ్ళ మాదిరే, కులాల వాళ్ళ మాదిరి, కుమ్మరివాని మాదిరిగానే పరమేశ్వరుడు కూడా నిమిత్త కారణమని అవగాహనకు వస్తుంది. అనేక కారక పూర్వికాచ క్రియాఫల సిద్ధిర్లోకే దృష్ట. అనేక కారక పూర్విక, అనేకం అంటే ఎక్కువైన వాటిని, కారకపూర్వం అంటే క్రియము, క్రియాఫలం. ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చేసేవాడు వేరు, దాని ఫలం వేరుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి లోకంలో కూడా క్రియాఫల సిద్ధిర్లోకే దృష్ట, క్రియ దానికి సంబంధించిన ఫలం కూడా సిద్ధిస్తుంది అని లోకంలో మనకు ప్రసిద్ధమై ఉంది. దాన్ని చూస్తుంది. సచన్యాయ ఆదికర్తర్యపి యుక్త సంక్రమయితం. లోకంలో ఏ న్యాయం ఉందో, న్యాయం అంటే ఏంటిది, ఏ ప్రక్రియ ఉందో అట్లా ఈ లోకాన్ని సృష్టి చేసిన కర్త అయిన పరమాత్మ యందు కూడా అదే న్యాయము ప్రవర్తిస్తుంది అని. తర్వాత ఈశ్వరత్వ ప్రసిద్ధేష్ట, ఆయన ఈశ్వరుని ప్రసిద్ధి ఉందా? ఈశ్వరుడు అంటే అర్థం ఏంటిది? శాసించేవాడు. ఎవరిని శాసించేవాడు? ఎవరిని శాసిస్తాడు? తనకంటే భిన్నం ఉన్నవారిని శాసిస్తాడా, తనను తానే శాసించుకుంటాడా? తనకంటే భిన్నం అంటే ఈశ్వరుడు అనే శబ్దానికి అర్థం ఏంటంటే శాసించేవాడు. అందువల్ల తనకంటే భిన్నమైన సృష్టిని శాసించేవాడనే ఉద్దేశం చేత ఆయన ప్రసిద్ధమైంది. ఈశ్వరానాంహి రాజవైవస్వతీనాం నిమిత్త కారణత్వమేవ కేవలం ప్రతీయతే తద్వత్ పరమేశ్వరస్యాపి నిమిత్త కారణత్వమేవ యుక్తం ప్రతిపత్తుం. ఎట్లాగైతే రాజు అందరిని శాసిస్తున్నాడు, వాళ్ళకంటే ఈయన భిన్నంగా ఉన్నాడా? వాళ్ళయ్యా ఉన్నాడా? సరే, మనువు ఉన్నాడు, మనుషులందరినీ కూడా ఇలా ఉండాలని శాసించాడు మనువు కూడా. అందువల్ల ఈ రాజు వైవస్వతాది మనువులంతా కూడా ఎట్లాగైతే నిమిత్త కారణ రూపంతో కేవలం ప్రతీయతే, కేవలం నిమిత్త కారణ రూపంలో ఉన్నారు, రెండు కారణాల రూపంలో లేరు. తద్వత పరమేశ్వరస్యాపి నిమిత్త కారణత్వమేవ. రాజు వగైరా వాళ్ళంతా ఎట్లయితే ఉన్నారో పరమేశ్వరుడు కూడా కేవలం సృష్టి గురించి నిమిత్త కారణం మాత్రమే అవుతాయి. కార్యం చేదం జగత్ సావయం అచేతనం అశుద్ధంచ దృశ్యతే. కార్యం అంటావా, ఈ జగత్తంతా కూడా సావయం అంటే అవయవాలతో కూడుకొని ఉంది, ఒకటైందా. తర్వాత అచేతనం అంటే జడము, అశుద్ధం అంటే మాలిన్యంతో కూడుకుంది. ఏం మాలిన్యం? పుణ్యపాప రూప మాలిన్యంతో కూడుకుంది, సుఖదుఖ మాలిన్యంతో కూడుకుంది, రాగద్వేష మాలిన్యంతో కూడుకుంది. కారణేనాపి తస్య తాదృశేనైవ భవితవ్యం. కారణంలో ఏది ఉంటుందో కార్యంలో కూడా అదే వస్తుంది కదా. కారణం ఏంటిది? గింజ. కార్యం ఏంటిది? చెట్టు. కారణం రూపమైన గింజలో చేదు ఉంటే చెట్టులోకి చేదే వస్తుంది, ఫలంలోకి చేదే వస్తుంది, తీపి ఉంటే తీపే వస్తుంది. అందుకొరకు మరి పరమాత్మలో ఈ మాలిన్యం లేదు కదా. మాలిన్యం ఉందా? మరి జగత్తులో మాలిన్యం ఉందా లేదా? మాలిన్య రహితమైందేమో పరమాత్మ అయిపోయా, మాలిన్యంతో కూడుకుందేమో జగత్తు అయిపోయా. అందుకొరకు జగత్తుకు ఉపాదాన కారణము కాదు, కేవలం నిమిత్త కారణమేను పరమేశ్వరుడు. కార్యకారణయో సారూప్య దర్శనాత్. లోకములో కార్యము కారణము ఒకే రూపాన్ని ధరించి, ఒకే రుచిని ధరించి ఉంటూ ఉన్నాయి. బ్రహ్మచ నైవం లక్షణం గమ్యతే. బ్రహ్మకు ఈ లక్షణాలు లేవు. ఏం లక్షణాలు? అవయవం లేదు, అచేతనత్వం లేదు, అశుద్ధత్వం కూడా లేదు. ఆయన నిరవయము, పుట్టుకలేదు కాబట్టి ఆయన శుద్ధుడు. తర్వాత సర్వవ్యాపి. బ్రహ్మచ నైవం లక్షణం అవగమ్యతే నిష్కలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం. బ్రహ్మకు లక్షణాలు ఏంటిది? ఇన్ని ఉన్నాయి. నిష్కలం అంటే ఒక కళ కూడా లేదు, ఒక అవయవం లేదు. నిష్క్రియం అవయవం లేదు కాబట్టి క్రియారహితుడై ఉన్నాడు.
అందుకొరకే అంతురై కూడా ఉన్నాడు. నిరవధ్యం అంటే ఇదమిత్వం చెప్పేదానికి అవకాశం లేదు. ప్రపంచం ఇది కుండ మట్టి గిట్టి అని చెప్తున్నావా లేదా? పరమాత్మ ఇదమిత్వం చెప్పేదానికి లేదు. నిరంజనం అంటే మాలిన్యం కూడా లేనివాడు. ప్రపంచము అలా ఉంది, పరమాత్మము ఈ విధంగా ఉన్నాడు. కాబట్టి ఇత్యాది శృతిభ్య మీ శృతులే చెప్తున్నాయి, మేము చెప్పడం లేదు కదా. మీకు సంబంధించిన శృతులే ఏమని చెప్తున్నాయి? ఇలా చెప్తున్నాయి. కాబట్టి ప్రపంచం ఇటువంటిది, పరమాత్మ ఇటువంటి వాడు, అందువల్ల ఉపాదాన కారణం అయ్యేదానికి వీల్లేదు, కేవలం నిమిత్త కారణమేను. బ్రహ్మ కారణత్వ శృతే నిమిత్తత్వ మాత్రే పర్యవసానమతి. బ్రహ్మ కారణం, జగత్తు కారణం చెప్పారు కదా. ఆ చెప్పే శృతులన్నీ కూడా ఈ జగత్తుకు నిమిత్త కారణమని చెప్తుంది కానీ ఉపాదాన కారణమని. అసలు పూర్వపక్ష విషయం ఏంటంటే మీ బ్రహ్మ నిమిత్త కారణమే, మా ప్రకృతి మళ్ళీ ఉపాదాన కారణం అవుతుందని వాళ్ళ యొక్క అభిప్రాయము. అందువల్ల ఈ విధంగా పూర్వపక్షం ఏం సిద్ధం చేశారు అంటే, మీ శృతులు చెప్పిన ప్రకారము, ఈ ఉపమేయాల ప్రకారము జగత్తుకి కారణమై అంటూ అయితే ఒకవేళ బ్రహ్మము నిమిత్త కారణమే కానీ ఉపాదాన కారణము కాదు అని ఈ విధంగా పూర్వపక్షము ప్రాప్తించింది. పూర్వపక్షాన్ని నిలబెట్టాడు. దానికి సమాధానం చెప్పాలా వద్దా? ఇప్పుడు ఎలా అవుతుందో ఆయన రెండు ఇప్పుడు ఈయన సిద్ధాంతంలో చెప్పాలి. ఏవం ప్రాప్తే భ్రూమః, ఈ విధంగా ప్రాప్తించినప్పుడు చెప్పాలా వద్దా? సరే, ప్రకృతిశ్చ ఎక్కడుంది? సూత్రంలో ఉంది. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతానురోధాతు. ప్రకృతి అంటే ఏంటిది? ఉపాదాన కారణం. ప్రకృతి అంటే ఏంటిది? ఉపాదాన కారణము. బ్రహ్మ అభ్యుపగంతవ్యం నిమిత్త కారణంచ. ఆయన ఉపాదాన కారణము, ఆయన నిమిత్త కారణము. ఎందుకు అంటావా? నా కేవలం నిమిత్త కారణమేవా. నువ్వేమన్నా ఇంతవరకు ఆయన కేవలం నిమిత్త కారణం అవుతాడు కానీ ఉపాదాన కారణము కాదన్నాడు. ఆయన ప్రకృతి ఆయనే నిమిత్తం. ఆయన అంటే ఉపాదాన కారణమైనే, నిమిత్త కారణం కూడా ఆయనే, కేవలం నిమిత్త కారణం కాదు. కస్మాత్ ఎందుకని అంటావా? ప్రతిజ్ఞా దృష్టాంతౌ శ్రోతౌ నోపరుధ్యేతే. ప్రతిజ్ఞ ఉంది, దృష్టాంతం కూడా ఉంది. కాబట్టి ఇవి రెండు విరోధమయ్యేదానికి అవకాశము లేదు. ప్రతిజ్ఞ ఏంటిది? ప్రతిజ్ఞ తావత్ ఉత్తమాదేశం అప్రాక్షో ఏనాశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం అని ఛాందోగ్యోపనిషత్తులో ఇది ప్రసిద్ధమైన ఆఖ్యాయిక. ఏంటిది? ఉద్దాలకుడు అనేవాడు తండ్రి, శ్వేతకేతు అనేవాడు కొడుకు. వాడేం చేశాడంటే గురుకుల వాసం వెళ్ళాడు. గురుకుల వాసం వెళ్ళి 12 సంవత్సరాలు అధ్యయనం చేసుకొని ఇంటికి వచ్చాడు. వచ్చి నేను చదువుకున్న మాదిరిగానేవాడు కూడా చదువుకొని వచ్చాను కానీ గొప్పవనే అని పెద్ద ఉన్నతమైన ఆసనం వేసుకొని కూర్చొని తండ్రి కంటే ఎత్తులో కూర్చున్నాడు. వరెవరెవరి వీడికి అహంకారం వచ్చినట్టుంది. బాగా చదువుకున్నవాడైతే అహంకారం ఉండదు, నమ్రత ఉంటుంది. సరే, ఇక మరి దించేయాలి వద్దా? పెద్దవాళ్ళ యొక్క దృష్టి, గురువులు కానీ తల్లిదండ్రులు కానీ ఏం చేస్తారంటే పిల్లల అహంకారం వస్తే కాస్త ఏదో రూపంలో ఉపాయంతో అది దించేయాలని చూస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియకనే. నాయన, నువ్వు అక్కడికి పోయి చదువుకొని వచ్చావు కదా, మరి మీ గురువు గారి దగ్గర మరి ఈయన శృతం భవతి తమ ఆదేశం అప్రాక్ష. అతను అడిగాడు, ఉద్దాలకుడు శ్వేతకేతుని అప్రాక్ష అంటే అడిగాడు. ఏమని అడిగాడు? ఈయన శృతం భవతి, ఏది వినకపోయినప్పటికీ విన్నదవుతుందో, అమతం మతం భవతి అంటే మననం చేయకపోయినా మనం చేయబడింది అవుతుందో, విజ్ఞాతం తెలియబడింది కూడా తెలియబడుతుందో, ఆ ఉపదేశాన్ని నీవు అడిగావా, తెలుసుకున్నావా అని ఉద్దాలకుడు కొడుకైన శ్వేతకేతుని అడిగాడు. ఏది తత్రచ ఏకేన విజ్ఞాతేన సర్వమిత్యం. అదంతా అయిన తర్వాత మళ్ళీ అయింది అంటే మళ్ళీ 12 సంవత్సరం నాకు తెలియదు, నాకు చెప్పలేదని మళ్ళీ పొమ్మంటాడు. ఏమని భయపడి మళ్ళీ ఏం చేశా అంటే అదేంటో మీరే చెప్పండి అన్నాడు. అదేంటో మీరే చెప్పండి అన్నాడు. తత్ర చ ఏకేన విజ్ఞాతేన సర్వం అన్యత్ అవిజ్ఞాతమపి విజ్ఞాతం భవతి ఇది ప్రతీయతే. ఇప్పుడు ఆయన అడిగిన దానిలో ఒకదాన్ని తెలుసుకున్నందువల్ల సమస్తము తెలియబడుతుంది అని మనకు తెలియవస్తుందా లేదా? ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నీ కూడా తెలియబడుతుంది అనేది ఒకటి మనకు అవగాహనకు వస్తుంది. తచ్చ ఉపాదాన కారణ విజ్ఞానే సర్వ విజ్ఞానం సంభవతి. ఉపాదాన కారణ అవ్యతిరేకాదు కార్యశ్చ. కేవలం ఉపాదాన కారణం తెలుసుకుంటే సమస్తము తెలియబడుతుంది. ఎందుకు అంటే ఉపాదాన కారణానికి కార్యానికి భిన్నత్వం ఉండదు, అంటే ఏకత్వం ఉంటుంది.
నిమిత్త కారణం మాదిరిగా నిమిత్త కారణం ఎట్లాగైతే ఆ కార్యానికి భిన్నంగా ఉంటుందో ఉపాదానం కార్యానికి భిన్నంగా ఉండదు. మట్టి కుండ కంటే భిన్నంగా ఉందా? అట్లాగే ఈ ఒక్కటి తెలుసుకున్నందువల్ల అంత తెలియబడుతుంది. అంటే ఏ ఒక్క ఉపాదాన కారణాన్ని తెలుసుకున్నందువల్ల సమస్తం కూడా తెలియబడుతుంది. అంటే ఉపాదాన కారణం అంటే మట్టిని తెలుసుకున్నందువల్ల ఇవంతా కూడా మట్టితోనే తయారైందని మనకు తెలియబడుతుందా లేదా? మట్టి ఏంటిది? ఉపాదాన కారణం వాటన్నిటికి కూడా. ఈ ఒక్క మట్టిని తెలుసుకున్నందువల్ల మట్టితో తయారు చేయబడినంత కూడా తెలిసిందా లేదా? మరి ఏ ఒక్కదాన్ని తెలుసుకున్నందువల్ల సర్వం తెలియబడుతుందంటే ఏ ఒక్క ఉపాదాన కారణాన్ని తెలుసుకున్నందువల్ల ఈ సమస్త జగత్తు తెలియబడుతుందని అర్థం వచ్చిందా లేదా? అప్పుడు జగత్తు ఏమైంది? కార్యమైంది. ఉపాదాన కారణం ఏమైంది? దానికి కారణమైంది. అందువల్ల దేన్ని తెలుసుకున్నందువల్ల అంటే పరమాత్మను తెలుసుకున్నందువల్లనే కదా అంత తెలియబడుతుంది. అందువల్ల అక్కడ పరమాత్మ ఉపాదాన కారణం అన్నట్ట, నిమిత్త కారణం అన్నట్ట? ఉపాదాన కారణం. ఉపాదాన కారణం చేస్తే సమస్తము తెలియబడుతుంది. సర్వ విజ్ఞానము సంభవతి ఉపాదాన కారణ అవ్యతిరేకాత్ కార్యశ్చ. కార్యం ఉపాదాన కారణ కంటే భిన్నమైంది కానందువల్ల ఏ ఒక్క ఉపాదాన కారణం తెలుసుకుంటే సమస్తం తెలియబడుతుందో అది. నిమిత్త కారణ అవ్యతిరేకస్తు కార్యస్య నాస్తి. నిమిత్త కారణ అవ్యతిరేకస్తు కార్యస్య నాస్తి. నిమిత్త కారణానికి భిన్నంగా కార్యం ఉండేదానికి లేదు. నిమిత్త కారణానికి భిన్నంగా కూడా కార్యం ఉండేదానికి లేదు. ఎందుకంటే లోకే తక్షణ ప్రసాద వ్యతిరేక నిమిత్త కారణమో కార్యానికి భిన్నంగా ఉంటుంది. ఉపాదాన కారణమేమో కార్యానికి భిన్నంగా ఉండదు. నిమిత్త కారణమేమో కార్యంగా భిన్నం ఉంటుంది. దానికి ఉపమానం చెప్తుంది. ఎట్లాగా అంటే లోకే తక్షణ ప్రసాద వ్యతిరేక దర్శనాతు. తక్షణ ఉన్నాడు, వడ్రంగి ఉన్నాడు. వడ్రంగి ఏం చేస్తాడంటే గుడిసె వేస్తున్నాడు. గుడిసె వేస్తుంటే గుడిసె కంటే భిన్నంగా ఉన్నాడా? గుడిసెయ్యే ఉన్నాడా? భిన్నంగా ఉన్నాడు. అంటే అప్పుడు ఏమైనాడు? నిమిత్త కారణం అయ్యాడు. అందువల్ల నిమిత్త కారణం అయి ఉన్నాడు కాబట్టి ఉపాదాన కారణమేమో కార్యానికంటే అభిన్నంగా ఉంటుంది. నిమిత్త కారణమేమో కార్యానికి భిన్నంగా ఉంటుంది. లోకంలో ఇట్లా కనిపిస్తుంది. దృష్టాంతోపి యదా సౌమ్యేన ఏకైన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం చాద్వ్యాచారంభనం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. ఇగో ఉపమానం చెప్పారు. ప్రతిజ్ఞ ప్రకృతేశ దృష్టాంత ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ దృష్టాంతాత్ అని సూత్రంలో ఇచ్చారు కదా. ప్రతిజ్ఞ మొదలైపోయింది. ప్రతిజ్ఞ ఏంటిది? ఏ ఒక్కటి తెలుసుకున్నందువల్ల సమస్తం తెలియబడుతుందో అది ప్రతిజ్ఞ. దృష్టాంతం ఏంటిది? యదా సౌమ్యేన ఏకైన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం సాత్. ఒక మృత్పిండాన్ని తెలుసుకున్నందువలన, ఒక మట్టిని తెలుసుకున్నందువల్ల దాంతో తయారైందంతా కూడా మట్టే అని తెలియబడుతుంది. వాచారంభనం వికారో నామధేయం. వికారం కనిపించే వికారము, దానికి వచ్చిన నామము ఏదైతే ఉందో వాచారంభనం మాత్రమే. వాక్ వికారం మాత్రమే, కానీ దాంట్లో భిన్నత్వము లేదు. వాళ్ళు వీళ్ళు కూడా అంతగా నేను నీది పంచభూతాలతో తయారైంది, నాది పంచభూతాలతో తయారైంది. అప్పుడు రెండు శరీరాలు ఒకటా రెండా? ఒకటే అవుతాయి. మట్టితో తయారైనంతా కూడా మట్టిదే. ఈ మిగతా నామరూపాలంతా కూడా అది వాచారంభనం మాత్రము అన్నారు. మృత్తికేత్యేవ సత్యము. నామము రూపము మిథ్య, మట్టి మాత్రమే సత్యము. ఒకటైందా ఉపమానం. ఇది ఉపాదాన కారణ గోచర ఏవ ఆమ్నాయతే అన్నారు. ఉపాదాన కారణం, ఒక ఉపాదాన కారణం తెలుసుకున్నందువలనే సమస్తం తెలియబడుతుంది అని ఈ దృష్టాంతం ద్వారా మనకు అవగాహనకు వస్తుంది. తర్వాత ఏకేన లోహమనినా సర్వం లోహమయం విజ్ఞాతం స్యాతు. ఒక లోహాన్ని తెలుసుకున్నట్టయితే దాంతో తయారైన పాత్రలన్నీ కూడా లోహమయమే అని కూడా తెలుస్తుంది. ఏకేన నఖ నిక్రంతనేన సర్వం కార్ష్ణాయసం విజ్ఞాతం స్యాతు. ఒక గోళ్ళు, నఖ నిక్రంతనం అంటే ఏంటి? గోళ్ళు తీసుకునేది. ఆ గోళ్ళు తీసుకునేది తెలుసుకుంటే మొత్తము ఇనుముతో తయారైందనేది కూడా తెలియబడుతుంది. తథా అన్యత్రాపి కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ముండకోపనిషత్తులో కూడా దేన్ని తెలుసుకున్నందువల్ల ఈ సమస్తము తెలియబడుతుందో అని కూడా అడిగబడి, అక్కడ ప్రక్రియ కాకుండా వేరే మంత్రాంతరంలో కూడా ఏ ఒక్కటి తెలుసుకున్నందువల్ల ఈ సర్వము తెలియబడుతుంది అని కూడా ప్రశ్న వేశారు కదా. అంటే ఏ ఒక్కటంటే ఇక్కడ అర్థం ఏంటిది? ఉపాదాన కారణమా నిమిత్త కారణమా? ఏ ఉపాదాన కారణం తెలుసుకున్నందువల్ల ఈ సమస్తం తెలియబడుతుందో అనేది కూడా ప్రశ్న ఉంది. యథా పృథివ్యాం ఓషధయ
సంభవంతి ఇది దృష్టాంత. దృష్టాంతం ఏంటిది? అడిగిన దానికి దృష్టాంతం ఏంటి? యథా పృథివ్యాం ఓషధయ సంభవంతి, లోకంలో ఎట్లా అయితే భూమి నుంచి సమస్త ఓషధులు పుడుతూ ఉన్నాయో అని. సమస్త ఓషధులు పుడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓషధులకు ఉపాదాన కారణం ఏంటిది? భూమి. ఎందుకు భూమి అంటే అది పృథ్వీతత్వమే, ఇది పృథ్వీతత్వమే. పృథ్వీతత్వ రూపమైన ఉపాదాన కారణం నుంచి పృథ్వీతత్వమైన ఓషధులంతా కూడా ఉత్పన్నమైనవి. ఇది దృష్టాంత. తథా ఆత్మని ఖల్వరే దృష్టే శృతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విజ్ఞాతం ఇది ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ ఏంటిది అంటే ఆత్మను తెలుసుకున్నందువల్ల, శృతే విన్నందువల్ల, మతే అంటే మననం చేసినందువల్ల, విజ్ఞాత అంటే తెలుసుకున్నందువల్ల, ఇదం సర్వం విదితం, ఈ సమస్తం అంతా కూడా అదే కదా మొన్న కూడా చెప్పింది. ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్యం మంతవ్యం నిధిధ్యాస్యం అనే దాని కొరకు ఇది ఆత్మని ఖల్వరే దృష్టే మతే శృతే, ఆత్మను దృష్టి అంటే చూసినందువల్ల, లేదా శృతి అంటే విన్నందువల్ల, మననం చేసినందువల్ల, తెలుసుకున్నందువల్ల ఇది సర్వం విదితం, ఇదంతా కూడా తెలియబడుతుంది అన్నారు. ఇదంతా కూడా అంటే ఏంటిది? ఎతికించి జగత్తు అంతా కూడా సృష్టి కాబట్టి ఆ ఒక్క పరమాత్మ తెలుసుకున్నందువల్ల అంతా కూడా తెలియబడుతుంది అనే విషయము వచ్చిందా లేదా? యథా దుందుభేర్ హన్యమానస్య